వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మొదటగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సాధనాలే కాదు, వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం. భారత దాడులను తట్టుకోలేక దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే చర్యలు. సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ ను మట్టి కరిపించాం. స్వదేశ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇవి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున నిర్ణయానికి వెనుకాడబోం. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒక రోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే అంటున్నారు ప్రధాని మోడీ. సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్లు. భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పంజాబ్ లోను జలంధర్ లో ఓ నిఘా డ్రోన్లు కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. షకలాం సమీపానికి ఎవరు వెళ్లొద్దని అప్రమత్తం చేశాయి. జలంధర్ లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాలో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ విధించారు. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి ఆలయ గృహ వద్ద అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. ఢిల్లీ నుండి అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంత దూరం వెళ్లాక తిరిగి వెనక్కి మళ్లించారు. సింధూర్ విజయవంతమైంది. పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే. దాడుల వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ. భారత్ పాక్ అణుయుద్ధాన్ని మేమే ఆపాం అంటున్నారు ట్రంప్. మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికి చెప్పాం. కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్. ఆ శక్తి సైన్యాధ్యక్షుడిది. అస్తిత్వ పోరాటం. ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు. ఇక మరో న్యూస్. త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం. ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే. రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఐటీ హబ్గా ఉన్న తెలంగాణను ప్రపంచ ఐటీ సంస్థగా మారుస్తామంటున్నారు. దాంతో మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ వంటి మేటి ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లు, బీసీసీలు హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. కృత్రిమ మేధ నగరం, స్కిల్స్ యూనివర్సిటీలతో కూడిన భారత్ ఫ్యూచర్ సిటీని త్వరలో ఆవిష్కరించనున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 16 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో న్యూస్. ఓ ఇన్నింగ్స్ ముగిసింది. టెస్టులకు కోహ్లీ వీడ్గోలు. 68 టెస్టుల్లో 40 విజయాలు, 11 డ్రాలలో అత్యంత విజయవంతమైన భారత్ కెప్టెన్ గా నిలిచారు కోహ్లీ. బ్యాటర్ గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు, 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది. ఓ గొప్ప శకనానికి తెరపడింది. మేటి బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీలో చూడలేం. టీ20 లీగ్లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారికి ఆటకు అతుక్కుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రూతలూగించిన కింగ్ సుదీప్ ద ఫ్యాటర్ గుడ్ బై చెప్పేశాడు. దాదాపు దశంన్నర పాటు ఈ టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన అతను దీర్ఘ ఫ్యాటర్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. నిరుడు టీ20ల నుండి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేల్లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్ గా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే.
అది పూడ్చలేనిది. అతడు బ్యాటుతో పరుగులు వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. ఇది ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన అప్డేట్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. అనుభూతికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాల్ని వేర్వేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలనే తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైనే దాడులు చేశాం, భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాద స్థావరాలనే కాదు నైతిక స్థైర్యాన్ని బదాబదులు చేశాం, మన దాడులతో పాక్ ఊహకు కూడా అందనంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాల్ని వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది, ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలివి. బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లిన మార్కెట్, ఇది మరో వార్త. ఉగ్రవాదంపై పోర్లో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సవ్యవస్థ విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద శకము కాదు. సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు క్షిపణుల దాడులు జరగొద్దు, కాల్పుల విరమణను పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికే భారత భూభాగంలో పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చేశామన్న భారత సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా హోషియర్పూర్లో బ్లాకౌట్, పాక్ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ, 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు. ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓల వెల్లడి. కిరాణా హిల్స్ పై దాడి చేయలేం అంటున్నారు ఏకే భారతి. వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా, ఉన్న పలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా. భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం. పాక్తోనూ త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా చైనా ఒప్పందం, ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్లు తగ్గింపు, 90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం. ఇక నుండి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలు. మరో న్యూస్. సాగర్లో సుందరిమణుల సందడి, బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు, బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి, బౌద్ధ భిక్షువుల ఆశీర్వచనం, బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు, ధ్యానం. నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, రేపు ఓరుగల్లుకు అందాల భామలు, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయం సందర్శన. మరో న్యూస్. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, రాష్ట్రంలో 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రోత్సహించాం, ఆర్థిక అభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతిచ్చాం. నానక్రామ్గూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అప్పుడు చేసిన వ్యాఖ్యలివి. అప్పిళ్లన్నీ ఆదాయ వనరులే, ఒక్కోదానికి 15 నుండి 20 లక్షల లంచం, బిరామీలు, హవాలా ఖాతాల్లో మళ్లింపు. ముంబై సంస్థ నుండి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జిరాన్ లాల్ అవినీతి భాగోతం. ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్ణయించాలి. జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు, ప్రతి స్కూళ్లలో పేదలకు 25% ఫ్రీ సీట్లు. విద్యారంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. మోదీ ఫైర్ కాదు, సీజ్ ఫైర్.
ప్రధాని మోడీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి. కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయట కనిపిస్తుంది ఒకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతికి ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. ప్రత్యర్థి పాక్ ని కాళ్ల బేరానికి రప్పించామని మోడీ చెప్పాడు. కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకుంది. ఉగ్రమూకలను తుదముట్టించామని మోడీ చెప్పిండు. కానీ వాళ్ళిప్పటికీ పాక్ లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని మోడీ చెప్పిండు. కానీ దాయాది ఇప్పటికీ రాలేదని చెప్తుంది. టెర్రరిస్టులను గడగడలాడించామని మోడీ చెప్పిండు. కానీ మసూద్ అజర్, ఆసిఫ్ సహీద్ ఇంకా సవాలు విసురుతూనే ఉన్నారు. పహల్గాంలో చెదిరిపోయిన సింధూరాలను ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ చెప్పిండు. కానీ నవజంటలను కాల్చి చంపిన ముష్కరులు ఇంకా చేతికి చిక్కలేదు. పాక్ హద్దు మీరితే సహించేది లేదని మోడీ అన్నాడు. కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలో మళ్లీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాక్తో చర్చలంటే ఉగ్రవాదంపైనే అని మోడీ అన్నాడు. కానీ ఉగ్రవాదానికి మద్దతు అవుతున్నట్టు పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్టు పాక్ ఇంకా ప్రకటించలేదు. ఆ దేశ ఆర్మీ జనరల్ ఉగ్రవాదుల అంత్యక్రియలకే హాజరై జాతీయ జెండాలు కప్పి సెల్యూట్ చేస్తున్నారు. పాకిస్తాన్తో జరిగిన గత 4 యుద్ధాల్లో భారత్ పైచేయని పాక్ ఓటమిని ప్రపంచం కళ్లారా చూసింది. కానీ ఇప్పుడు మాత్రం మోడీ చెప్తేనే వినాల్సిన పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోడీ అంటున్నారని రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు. నాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ ఆసియాలో భారత్ ప్రధాన శక్తి అని అనగలిగించగలిగాం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని భారత్ పాక్ల కామన్ సెన్స్ ఉందని బహిరంగంగా ఒకే ఘాటన కట్టిపడేసే పరిస్థితి వచ్చింది నేడు. యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం. పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాం. మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్ చర్చలు. ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం అంటున్నారు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ. సైన్యం విజయం, కేంద్రం విఫలం. త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి. భారత్ పైచేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబురాలు. 48 గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం. అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్ అంత చిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు మోడీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు. 3 రోజుల నిఫల కథగా ఆపరేషన్ సింధూర్. లాజిక్ లేని ముగింపుతో మోడీ తప్పిదం. విజయం అంచుల్లో ఓటమి ఒప్పుకుంటున్నాం. గతం నుండి పాఠాలు నేర్వక అనే తప్పాలా? పాక్ పై పైచేయి సాధించాక విరమణ దేనికోసం, ఎందుకు ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాల్సిందే. జియో స్ట్రాటజిక్ బ్రహ్మ చెల్లని సూటి ప్రశ్నలు ఇవి. అణు బెదిరింపులకు భారత్ భయపడదు. కత్తి మొన చూపిందో అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణచివేయాలని చూస్తే ఆ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం. లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలివి. ఈ మారణ కాండకు ప్రతీకారమేది? ఈ ప్రాణ త్యాగాల ఫలితం ఎక్కడ? ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కళ్ల ముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కళ్ల ముందే తండ్రులు ప్రాణాలు విడిచారు. ముష్కరుల కర్మశత్వం చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా పట్టుకోలేకపోయింది. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడ? ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5 జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్న జవాన్ల మరణాలు ఆగలేదు. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మరో 2 జవాన్లు మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి. ఇవి నమస్తే తెలంగాణ అప్డేట్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. అణుమాత్రం బెదరం, దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక.
ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్ ఇకపై మన దేశ అధికారిక విధానం ఇదే. పాకిస్తాన్ దుశ్చర్యలన్నిటికీ ఇలాగే బదులిస్తాం. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ను ఇక వేరుగా చూడబోం. పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు. ఎప్పటికైనా ఆ భూతానికి బలవుతుంది. ఉగ్రవాదం వాణిజ్యం చర్చలు ఒకే ఓరలో ఇమడవు. నీళ్లు రక్తము ఎన్నటికీ కలిసి ప్రవహించలేవు. ఉగ్రవాదులు మన మహిళల సింధూరం తుడిచివేశారు. ఉగ్ర మూలాలతో పాటు వారి స్థైర్యాన్ని పెకిలించేశాం. 9/11 వంటి ఉగ్రదాడుల కేంద్రాలు భస్మీపట్టణం. దాంతో పాక్ నాయకత్వం బక్కచిక్కిపోయింది. చేతులు కలపాల్సింది పోయి మనపైనే దాయాదికి కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్పాం. కలలో కూడా ఊహించని నష్టాలు చవిచూపాం. దిక్కుతోచక కాళ్ల బేరానికొచ్చి శరణు వేడింది. ఉగ్రవాదం సైనిక దుశ్చర్యలుండవని హామీ ఇచ్చింది. అందుకే విరమణ సైనిక చర్యకు కేవలం విరామమే.